హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పవన్ స్కూల్ హబ్. తెలంగాణలో ఎంసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ సంబంధించిన వెబ్ ఆప్షన్ రిజల్ట్ అనేది నిన్న అయితే రిలీజ్ కావడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క సెకండ్ ఫేజ్ లో సీట్ అనేది అలాట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన కొన్ని డూస్ అండ్ డోంట్స్ గురించి అయితే నేను మీకైతే చాలా క్లియర్ గా చెప్పబోతున్నాను అనమాట. సో అసలు ఈ యొక్క సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ తర్వాత అసలు నువ్వు ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి అండ్ నువ్వు ఫైనల్ ఫేజ్ లో పార్టిసిపేట్ చేయాలంటే అసలు నువ్వు సెకండ్ ఫేజ్ తర్వాత అసలు ఏం చేయాలి అండ్ ఫైనల్ ఫేజ్ కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అండ్ సెకండ్ ఫేజ్ తర్వాత నువ్వు నీకు ఏదైతే సీట్ అనేది వచ్చిందో దాన్ని నువ్వు కన్ఫర్మ్ అనేది చేసుకోవాలంటే అసలు ఈ ప్రొసీజర్ ఏంటంటే మనం ఈ వీడియోలో అయితే చాలా డీటెయిల్ అయితే డిస్కషన్ చేయబోతున్నాం అనమాట. సో వితౌట్ గెటింగ్ ఎనీ లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో ఈ యొక్క సెకండ్ ఫేజ్ ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ సంబంధించిన రిజల్ట్స్ అనేవి మనకు నిన్న అంటే 29th జూలై రోజు అయితే రిలీజ్ కావడం అయితే జరిగిందనమాట. సో ఈ యొక్క రిజల్ట్ అనేది వచ్చిన తర్వాత నువ్వు చేయాల్సిన కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ గురించి అయితే మనం డిస్కషన్ చేద్దాం. సో మనం ఏదైతే అనుకున్నామో ఫస్ట్ మీరు ఏదైతే ఫస్ట్ ఫేజ్ లో ట్యూషన్ ఫీ అనేది పే చేస్తారో సిమిలర్ గా అదే విధంగా సెకండ్ ఫేజ్ లో కూడా ట్యూషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట. అయితే ఈ యొక్క ట్యూషన్ ఫీ అనేది పే చేయడంలో కొంత డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట. అదేంటంటే ఎవరికైతే ఫస్ట్ ఫేజ్ లో ఆల్రెడీ సీట్ అనేది అలాట్ అయిందో అండ్ వాళ్ళు ఆన్లైన్ లో ట్యూషన్ ఫీ అనేది పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారో మీరు మళ్ళీ సెకండ్ ఫేజ్ లో మొత్తం ఫీ అనేది పే చేయాల్సిన అవసరం అనేది లేదు. ఓకేనా? ఎందుకంటే మీరు ఏదైతే ఫస్ట్ ఫేజ్ లో ట్యూషన్ ఫీ అనేది పే చేస్తారో మీకు ఒకవేళ సెకండ్ ఫేజ్ లో మళ్ళీ వేరే కాలేజ్ అంటే కొత్త కాలేజ్ లో సీట్ అనేది అలాట్ అయితే ఆల్రెడీ పాత కాలేజ్ లో మీరు ఏదైతే ఫీజు అనేది పే చేస్తారో ఆ యొక్క ఫీజు కొత్త కాలేజ్ లో వచ్చిన కాలేజ్ కి ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది. ఓకేనా? అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ మీరు ఇన్ కేస్ ఫస్ట్ కాలేజ్ లో కట్టిన ఫీ అనేది సెకండ్ కాలేజ్ లో మీకు సపోజ్ ఇప్పుడు ఫస్ట్ కాలేజ్ లో మీరు 1 lakh ట్యూషన్ ఫీ అనేది పే చేశారు. సెకండ్ కాలేజ్ లో అంటే ఇప్పుడు ఏదైతే సెకండ్ ఫేజ్ లో వచ్చిన కాలేజ్ లో 1,50,000 ట్యూషన్ ఫీ అనేది ఉంటే మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఏదైతే ఎక్స్ట్రా ఫీ అనేది ఉందో ఆ యొక్క ఎక్స్ట్రా ఫీ మాత్రమే మీరు పే చేయాలి. అంటే 50,000 మాత్రమే మీరు ఎక్స్ట్రాగా పే చేయాలి. ఇన్ కేస్ మీకు ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన కాలేజ్ కన్నా సెకండ్ ఫేజ్ లో వచ్చిన కాలేజ్ ఫీ అనేది తక్కువ ఉంటే అర్థమవుతుందా? ఇప్పుడు కాలేజ్ లో వచ్చిన ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన కాలేజ్ లో 1 lakh ఫీజు ఉంది అండ్ సెకండ్ ఫేజ్ లో వచ్చిన కాలేజ్ లో 90,000 ఆర్ 85,000 ఫీ అనేది ఉంటే ఏదైతే రిమైనింగ్ అమౌంట్ ఉంటుందో లైక్ 10,000 కానీ 15,000 కానీ అది మళ్ళీ మీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది. ఓకేనా? ఎక్కువ ఉంటే మీరు పే చేయాలి, లేకపోతే సెకండ్ ఫేజ్ లో వచ్చిన కాలేజ్ లో తక్కువ ఉంటే మీరు ఏదైతే ఆల్రెడీ ఎక్స్ట్రా అమౌంట్ కట్టినో ఆ ఎక్స్ట్రా అమౌంట్ అనేది మీరు ఏదైతే అకౌంట్ నుంచి పే చేస్తారో ఆ అకౌంట్ కి మళ్ళీ రీఫండ్ అనేది అవుతుంది. సో ఇదే అనమాట. అయితే ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో ఎవరైతే కొత్తగా సీట్ అనేది అలాట్ అయిందో మీరు ఏం చేయాలంటే మీరు తప్పకుండా మీరు ఆన్లైన్ లో ట్యూషన్ ఫీ అని పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాలంట. అంటే మీరు ఏదైతే మీ యొక్క కాలేజ్ కొత్తగా అలాట్ అయిన కాలేజ్ లో మీకు ఏదైతే మొత్తం ట్యూషన్ ఫీ ఉందో ఆ యొక్క ట్యూషన్ మీరు పే చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ యొక్క సెకండ్ ఫేజ్ తర్వాత మీరు చేయాల్సిన కొన్ని మేజర్ ఇంపార్టెంట్ ఇంటి గురించి అయితే నేనైతే డిస్కషన్ చేయబోతున్నా అనమాట. అదేంటంటే మీకు ఈ యొక్క సీట్ అనేది 29th డిసెంబర్ అంటే ఆన్ఆర్బి ఫ్రంట్ నిన్ననే ఆల్రెడీ రిలీజ్ కావడం అయితే జరిగింది అనమాట. అయితే మీకు ఈ యొక్క ట్యూషన్ ఫీ కానీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి మీకు 3 days టైం అనేది ఇచ్చారన్నమాట. దట్ ఈస్ ఫ్రమ్ 30th జూలై టు 1st ఆగస్ట్ వరకు మీకు అయితే 3 days టైం అనేది ఇచ్చారన్నమాట. సో ఈ యొక్క సెకండ్ ఫేజ్ లో ఎవరికైతే సీట్ అనేది అలాట్ అయిందో మీరైతే గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా మీరు ఈ ఆన్లైన్ లో ట్యూషన్ ఫీ అని పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి మీ యొక్క సీట్ ని కన్ఫర్మ్ అనేది చేసుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. అండ్ సెకండ్ ఏంటంటే ఎవరికైతే ఈ యొక్క సెకండ్ ఫేజ్ తర్వాత సీట్ అనేది అలాట్ అయిందో ఇప్పుడు మీరు చేయాల్సిన మేజర్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే ఈ యొక్క 16th స్టెప్ చూడండి, ఫిజికల్ రిపోర్ట్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్. మీకు ఈ యొక్క సెకండ్ ఫేజ్ లో ఏదైతే ఫైనల్ గా సీట్ అనేది అలాట్ అయిందో ఆ యొక్క కాలేజ్ కి వెళ్ళి మీరు ఫిజికల్ రిపోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? ఇన్ కేస్ మీరు ఎవరైనా సరే ఈ యొక్క అలాటెడ్ డేట్స్ ఏదైతే 31st నుంచి 2nd ఆగస్ట్ లోపు మీరు ఈ యొక్క ఏదైతే మీకు అలాట్ అయిన కాలేజ్లోకి వెళ్ళి మీరు ఫిజికల్ రిపోర్ట్ చేసి మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ లేకపోతే సర్టిఫికేట్స్ ఏవైతే సబ్మిట్ చేయకపోతే మీకు ఏదైతే కాలేజ్లో సీట్ అనేది అలాట్ అయిందో అది క్యాన్సిల్ అనేది అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క సెకండ్ ఫేజ్ లో తర్వాత మీరు ఫిజికల్ రిపోర్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు నేను ఈ విధంగా చెప్తున్నా అంటే ఇన్ కేస్ మీరు ఈ యొక్క సెకండ్ ఫేజ్ తర్వాత ఫిజికల్ రిపోర్ట్ అని చేయకపోతే మీకు ఏదైతే సీట్ వచ్చిందో ఆ యొక్క సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. అదే విధంగా మీరు నెక్స్ట్ ఏదైతే ఫైనల్ ఫేజ్ ఉందో ఈ యొక్క ఫైనల్ ఫేజ్ లో మీరు పార్టిసిపేట్ చేయడానికి మీకు ఎటువంటి ఛాన్స్ అనేది ఉండదు. అంటే మీకు ఎంసెట్ ద్వారా కంప్లీట్ గా ఈ యొక్క సీట్ అనేది క్యాన్సిల్ అనేది అవుతుంది. సో మీరు ఫైనల్ ఫేజ్ లో పార్టిసిపేట్ చేయాలన్నా లేకపోతే మీకు ఏదైతే సీట్ అనేది వచ్చిందో ఆ యొక్క సీట్ ని మీరు కన్ఫర్మ్ చేసుకోవాలన్నా మీరు సెకండ్ ఫేజ్ తర్వాత ఆన్లైన్ లో ట్యూషన్ ఫీ పే చేసి అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి అండ్ ఏదైతే మీకు ఆ సీట్ అనేది అలాట్ అయిందో ఆ యొక్క కాలేజ్కి వెళ్ళి మీరు ఫిజికల్ రిపోర్ట్ చేసి డాక్యుమెంట్స్ అన్ని కూడా అక్కడ సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అండ్ ఇప్పుడు చూసుకుంటే ఏదైతే మీరు కాలేజ్కి వెళ్ళి ఫిజికల్ రిపోర్ట్ చేసి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తారో వాళ్ళు డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక అక్నాలెడ్జ్మెంట్ అనేది ఇస్తారనమాట. సో ఆ యొక్క అక్నాలెడ్జ్మెంట్ అనేది మీ దగ్గర పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే వాళ్ళు అయితే మనకు చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారన్నమాట. అదేంటంటే ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం కదా, ఫిజికల్ రిపోర్ట్ చేయకపోతే మీకు ఏదైతే సీట్ అనేది వచ్చిందో ఆ యొక్క సీట్ అనేది క్యాన్సిల్ అనేది అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏదైతే మీరు ఫిజికల్ రిపోర్ట్ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఏవైతే మీరు కౌన్సిలింగ్కి సర్టిఫికేట్స్ అనేది తీసుకుపోయారో ఆ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా 2 set of జిరాక్స్ కాపీస్ అండ్ ఇంక్లూడింగ్ మీ యొక్క ఇంటర్మీడియట్ టీసీ అంటే మీరు ఏదైతే లాస్ట్ చదివారో 10+2 దాని యొక్క ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కూడా మీరు అక్కడ సబ్మిట్ అనేది చేయాల్సి
అనేసి ఉంటుంది. ఓకేనా, ఇన్ కేస్ మీరు ఇందులో ఏదో ఒకటి సబ్మిట్ చేయకపోయినా మీకు ఏదైతే కాలేజ్లో సీట్ అనేది వచ్చిందో ఆ యొక్క కాలేజ్లో సీట్ అనేది వాళ్ళు మీకు క్యాన్సల్ అనేది చేస్తారనమాట. అర్థమవుతుందా? అండ్ గుర్తుపెట్టుకోండి, ఎవరైతే సెకండ్ ఫేజ్ లో సీట్ అనేది కన్ఫర్మ్ చేసుకోలేరో మీరు మళ్ళీ చెప్తున్నా ఫైనల్ ఫేజ్ కి మీకు ఛాన్స్ అనేది ఉండదు. ఓకేనా, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ స్టెప్స్ విచ్ యూ షుడ్ హ్యావ్ టు టేక్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ సెకండ్ ఫేజ్ ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ స్టెప్స్ విచ్ యూ షుడ్ హ్యావ్ టు టేక్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఇన్ టీజీ ఎంసెట్ అనమాట. ఇప్పుడు మీకున్న కొన్ని మేజర్ డౌట్స్ అయితే నేనైతే సాల్వ్ అని చేయబోతున్నమాట. అదేంటంటే ఇప్పుడు మీకు ఫస్ట్ ఫేజ్ లో ఒక కాలేజ్లో సీట్ అనేది అలాట్ అయింది అండ్ మీకు సెకండ్ ఫేజ్ లో ఇంకొక కాలేజ్లో సీట్ అనేది కొత్తగా అలాట్ అయింది. ఇప్పుడు ఏంటంటే మీకు ఏదైతే మీకు ఫస్ట్ కాలేజ్లో సీట్ అనేది వచ్చిందో ఆ యొక్క సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సల్ అనేది అవుతుంది. అంటే మీకు ఫస్ట్ వచ్చిన సీట్లో క్యాన్సల్ అనేది అయిన తర్వాతనే మీకు కొత్తగా ఇంకొక కాలేజ్లో సీట్ అనేది వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మీకు ఏదైతే పాత సీట్ అనేది వచ్చిందో, అంటే మీకు ఒకవేళ కొత్తగా సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్ అనేది నచ్చకపోతే మీరు పాత ఫేజ్ అంటే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్కి మీరు వెళ్ళలేరు. అర్థమవుతుందా? అంటే మీకు ఏదైతే సెకండ్ ఫేజ్లో వచ్చిన సీటే మీకు ఫైనల్ అనమాట. సిమిలర్గా ఇదే విధంగా ఎవరైతే ఇప్పుడు ఫైనల్ ఫేజ్లో పార్టిసిపేట్ అనేది చేస్తారో మీరు గుర్తుంచుకోవాల్సిందంటే మీకు ఒకవేళ సెకండ్ ఫేజ్లో వచ్చిన దానికంటే ఫైనల్ ఫేజ్లో వేరే కాలేజ్ అనేది మంచిది కాలేజ్ వస్తే మీరు అందులో జాయిన్ అవ్వచ్చు. బట్ ఇన్ కేస్ మీకు సెకండ్ ఫేజ్లో వచ్చిన దానికన్నా ఫైనల్ ఫేజ్లో మీకు మంచి కాలేజ్ అనేది రాకపోతే మీరు ఫైనల్ ఫేజ్ నుంచి మళ్ళీ సెకండ్ ఫేజ్కి రాలేరు. అర్థమవుతుందా? అంటే మీకు గుర్తుంచుకోండి ఏంటంటే మీకు ఒకవేళ ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ కన్నా సెకండ్ ఫేజ్లో వేరే కాలేజ్ అనేది వస్తే ఆ యొక్క కాలేజ్ మీరు కంపల్సరీగా తీసుకోవాల్సిందే. లేకపోతే మీకు ఏదైతే పాత కాలేజ్ ఉందో ఆ యొక్క కాలేజ్ మీకు రీఅలటెడ్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఈ యొక్క స్టెప్ అనేది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు ఫైనల్ ఫేజ్లో పార్టిసిపేట్ అనేది చేయాలన్నమాట. అయితే గుర్తుపెట్టుకోండి, ఫైనల్ ఫేజ్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో మీరు ఏవైతే డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేస్తారో ఒకవేళ మీకు ఫైనల్ ఫేజ్ తర్వాత వేరే కాలేజీలో సీట్ అనేది వస్తే మీరు ఏవైతే డాక్యుమెంట్స్ అనేది ఒరిజినల్ టీసీ కానీ ఇంకేమైనా సర్టిఫికేట్స్ అనేది మీరు సెకండ్ ఫేజ్ తర్వాత మీకు వచ్చిన కాలేజ్లో సబ్మిట్ చేస్తే అక్కడ నుంచి మీరు మళ్ళీ కలెక్ట్ చేసుకొని ఏదైతే ఫైనల్ ఫేజ్లో వచ్చిందో మళ్ళీ ఆ యొక్క కాలేజ్లో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ స్టెప్స్ రిగార్డింగ్ సెకండ్ ఫేజ్ ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనమాట. అండ్ ఇంకా మీకు ఈ యొక్క సెకండ్ ఫేజ్ ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ ఆర్ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ ఆర్ వాట్సాప్ కమ్యూనిటీ ఛానల్ లింక్స్ అనేవి కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. సో యూ కెన్ ఆల్సో కాంటాక్ట్ మీ ఇన్ దోస్ ఛానల్స్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.